భారతదేశాన్ని కబ్జా చేయడానికి బ్రిటిషర్స్ వచ్చారు. బ్రిటిష్ ఆధిపత్యంలోకి ఎలా అసలు భారతదేశం వెళ్ళిపోయింది? ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని సంస్కృతులు నాశనం అయిపోయినా రక్తంతో రాసిన కథ ఇది. వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు. ముస్లిం ఇన్వేడర్స్ వచ్చిన తర్వాత మాత్రమే సిరాతో ముందుకు తీసుకెళ్ళాం. యుద్ధ సిస్టమ్ మారిపోయింది, వార్ సిస్టమ్ మారిపోయింది. వాళ్ళు పాలించడానికి రాలేదు, దోచుకోవడానికి వచ్చారు. తుర్కిష్లో వచ్చినప్పుడేమో ముస్లిం కమ్యూనిటీ బాగా పెరిగింది అని అంటున్నారు. మా రాజ్యం తుర్కిస్తాన్ అనే స్వతంత్ర ఇస్లామిక్ రాజ్యంగా వర్ధిల్లుతుంది. ఇప్పటికీ ఆ ఛాయలు కనిపిస్తూనే ఉన్నాయి. మత మార్పిడిలు జరుగుతూనే ఉన్నాయి, పెరుగుతూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మం పెరుగుతుంది. చర్చిలు అమ్మకానికి ఉన్నాయి. చర్చిలకు వెళ్ళేటటువంటి వాళ్ళు చాలా తగ్గిపోయారు. రేజర్ వచ్చింది మార్కెట్లోకి, ఒక కులం లేచిపోయింది. వాషింగ్ మిషన్ వచ్చింది, ఇంకొక కులం లేచిపోయింది. స్టీల్ గిన్నెలు తయారు చేసే కంపెనీ వచ్చింది, ఇంకొక కులం కన్సరా అనే కులం లేచిపోయింది. ఈ దేశంలో విశ్వకర్మలు ఎంత అద్భుతాలు సృష్టించారు సార్. మత మార్పిడులు చాలా అత్యధికంగా జరుగుతున్న దేశం కూడా ఇన్ఫ్యాక్ట్ ఏ దేశంలో కూడా లేదనుకుంటా మత మార్పిడి. కేవలం ఇండియానే టార్గెట్గా కనిపిస్తూ ఉంది. ప్రమాదంగా కనిపించట్లేదా మన భారతదేశం యొక్క ఈ హిందుత్వం? దీని వెనక చాలా అంటే కుట్రకోణాలు దాగున్నాయి. అంటే ఎవరికో ఒకరికి తెలిసే జరుగుతుంది. ఖచ్చితంగా దీని వెనకాల ఎవరో ఉన్నారు. పేర్లు ఇట్లా ఇవన్నీ మాట్లాడను. మీకు నేను కొన్ని హింట్స్ ఇస్తాను. ఫిరోజ్ ఖాన్కి ఇందిరాగాంధీకి పుట్టిన వారి కొడుకు ఏమవుతాడో నాకు తెలియదు. ఈయన జాతి ఏందో నాకు తెలియదు. దేశాన్ని చీల్చిన విధానం కానీ మతం కానీ క్లారిటీ వస్తుంది. పెళ్లి జరిగింది ఇంగ్లాండ్లో. అంటిల్ అండ్ అన్లెస్ యూ చేంజ్ యువర్ రిలీజియన్. ఇప్పుడు ఇందిరాగాంధీ ఎవరు అంటే ఆమె నెహ్రూ కూతురు కాబట్టి ఎగ్జామ్షన్సా? సమాధిని చూడడానికి ఈ రోజుకు వాళ్ళు వెళ్ళరు సార్. కారణం ఓట్ బ్యాంక్ రాజకీయం. అది కూడా ఎక్కడ బయటపడుద్దో అని. అంటే మీరు చెప్తున్న సూటిగా ఇప్పుడు రాహుల్ గాంధీ ముస్లిమే అవుతాడు. ఎట్లా ముస్లిం అవుతాడు? శివభక్తుడు అంటాడు, శివుడు ఫోటో చూపిస్తాడు. ఎవరిని మోసం చేస్తావు నువ్వు? సోమనాథ్లో ఒక సిస్టమ్ ఉంది. నువ్వు ఎంటర్ అయ్యేటప్పుడు హిందువా నాన్ హిందువా అనేది 2 రిజిస్టర్స్ ఉంటాయి. ఈయన ఆ దేవస్థానాన్ని ఇచ్చేసినప్పుడు నాన్ హిందూ దాంట్లో రిజిస్టర్ చేశాడు రాహుల్ గాంధీ. సోమనాథ్ ఆలయం ఖచ్చితంగా దిస్ వాస్ కేమ్ ఇన్ టు ద పేపర్స్. ఇప్పుడు చెప్పండి, జాతిని గురించి నువ్వు మాట్లాడుతున్నావు, మళ్ళీ జాతులు లేవని అంటావు, సెక్యులర్ అంటావు. సెక్యులరిజం గురించి మాట్లాడే హక్కు ఉందా మీకు? రాహుల్ గాంధీ మీరు అనుకున్నంత పప్పు కాదు, పప్పుగా నటిస్తున్నాడు అంతే. హీ హ్యాస్ అ వెరీ బ్యాడ్ ఇంటెన్షన్స్ అండ్ వెరీ బ్యాడ్ బ్యాక్గ్రౌండ్. నిన్న కంగనా రనౌత్ ఊరికినే కాదు అన్నదా మాట, డ్రగ్స్ తీసుకొని వస్తున్నావా అని. वो ड्रग टेस्ट होना चाहिए जो इस तरह की बात करता है, मुझे तो लगता है होना चाहिए. పాకిస్తాన్ లో ఉన్నటువంటి దళిత్స్ అందరూ ఏమయ్యారు సార్? కొంతమంది దళితులు అక్కడ ఉండిపోయారు. భారతదేశం విభజన నాటికి అక్కడ 23% ఉన్నారు పాకిస్తాన్లో. ఇప్పుడు నాట్ ఈవెన్ 3%. మత మార్పిడి జరిగిందా లేకపోతే హతమార్చారా? చంపిన వాళ్ళని చంపారు, మార్చిన వాళ్ళని మార్చారు. ఆడపిల్లల్ని ఎత్తుకొని పోతుంటారు వాళ్ళు. బీజేపీని అందరేమో మతంతో అంటగడుతున్నారు. బీజేపీ అంటేనే ఒక హిందుత్వ పార్టీ అని అంటున్నారు. నాకు బీజేపీ వాళ్ళు అంటే ఒక విషయంలో కోపం కూడా ఉందండి. సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పి వీళ్ళు మాత్రం దోచిపెట్టలా వాళ్ళకే. ఎప్పుడు తెలుసుకుంటుంది బీజేపీ? మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే హిందువులు ఇంకా మేల్కొల్కోకపోతే చాలా కష్టాల్లో పడే పరిస్థితి. మేల్కోబట్టే 2014లో మోడీ గారు వచ్చారు. మీరు ఆ మాట చెప్పకండి. మొన్న రిజల్ట్ చూస్తే డెడ్ కేజీలో వచ్చాడు. 240 ఇచ్చారు, తక్కువే ఇవ్వలా. కానీ మళ్ళీ కాంగ్రెస్ పుంజుకున్నట్టు కనిపించింది కదా సార్. 400 నుంచి 99కి వచ్చింది సార్. అది 2 సీట్ల నుంచి 240కి వచ్చారు. చాలా మంది రేపు బీజేపీకి ఫ్యూచర్ ఉండదు అని కూడా అంటున్నారు. నెక్స్ట్ వచ్చేది కాంగ్రెస్ అనే దానికి కూడా వచ్చేసారు. సమస్య లేదు, ఆ మాట మర్చిపోండి. ఇంకా 2014లో మోడీ రాకుండా ఉంటే భారతదేశం ముక్కలయ్యేది. భారతదేశం ముక్కలయ్యేది. ఎవరేమన్నా అనుకొని మాట్లాడి నాకేం ఇది లేదు. రాహుల్ గాంధీ నోరెత్తితే ఆర్ఎస్ఎస్, నోరెత్తితే ఆర్ఎస్ఎస్ అని మాట్లాడుతున్నాడే. వైనాడులో ల్యాండ్ స్లైడ్ జరిగితే ఇప్పటిదాకా పోలేదు వాడు. ఆర్ఎస్ఎస్ కుర్రాళ్ళు నిక్కర్లు వేసుకొని పనిచేస్తున్నారాడ, అది ఆర్ఎస్ఎస్.
ఆర్ఎస్ఎస్ని అనే నైతిక హక్కు ఉందా? ఇంకా నా జాతి బతికుంది, హిందుత్వం ఉందంటే ఆయన ఇచ్చిన స్ఫూర్తి, ప్రేరణ అనిపించింది నాకు. ఆ రోజుల్లో అందరు చంపుతా ఉంటే మీ కొడుకుని శివాజీలాగా తయారు చేస్తారా? నిజం చెప్పాలి అని అంటే చదువు అది తప్పితే శివాజీలా తయారు చేసేవాళ్ళు ఈ రోజులో ఉంటారని అనుకోను. ఇంకా ఎట్లా బాగుపడుద్దండి జాతి? జాతి కోసం ఎవడు పని చేస్తాడండి? ఎక్కడ వాడు? మయన్మార్. మీరు అక్కడికి వెళ్ళండి, వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? మాకు స్ఫూర్తి ప్రదాత రాణా ప్రతాప్ అని చెప్తారు. హిందువులకు ప్రత్యేకంగా ఒక చరిత్ర ఉందా సార్? ఎప్పటి నుంచి మొదలు పెట్టాం మనం, ఎక్కడి నుంచి వచ్చాం మనం అంటే? వేదాలని అనాది అంటారు, కలిసి ఉంటాయి. ఆ జ్ఞానాన్నే మనం వేదాలు అంటున్నాం. కానీ హిందూ హీరోస్ ఎవరెవరు అని అంటే ఏం చెప్తారు సార్? కాపాడుకుంటూ వచ్చిన హీరోస్. ఏ హిందువు నాకు తెలిసి హీరోయిజం కోసం మాత్రం ధర్మరక్షణ చేయడు. పేరు కోసమో, డబ్బు కోసమో, లేకపోతే ఇంకో దానికోసం ఇందాక మీరు అన్నట్టు కారణ జన్ముడుగా అయ్యి ఉండొచ్చు. మీరు కూడా కావచ్చు కారణ జన్ములు, ఎందుకు కాదు? కారణం లేకుండా పుట్టడు. కాకపోతే కొందరు కారణం తెలుసుకోకుండా చస్తారు, కొందరు తమ పుట్టిన కారణం కోసం ప్రయత్నం చేస్తారు. యూపీలో సీట్స్ తగ్గడానికి ప్రధానంగా యోగి ఆదిత్యనాథ్ కారణం అని అంటున్నారు, లేదా ప్రజలే తిరస్కరించి ఇచ్చిన రిజల్ట్ అది? ఎందుకు అసలు యూపీలో అంత బలహీనత పడింది బీజేపీ అని అంటే? ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మదన్ గారికి తెలిసినా సూటిగా చెప్పలేకపోతున్నాడు అనేది అయితే అర్థమవుతుంది ఈ ప్రశ్నకు జవాబు. కాదు 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 నేను కానీ కారణం మీకు తెలుసు ఏం జరిగింది యూపీలో అని. ఇప్పుడు చెప్పుకోలేనంత పెద్ద కారణం తవ్వుకుంటా పోతే జరిగిందైతే ఇట్లా సూటిగా రావట్లేదు ఆన్సర్. జరిగింది ఒకటి కాదు అంటున్నాను నేను. అవి ఏంటి అని చెప్పడానికి ఇప్పుడు కర్ణుడి చావుకి ఒకటి కాదు కారణం. ఈ మధ్య కాలంలో ఆర్ఎస్ఎస్కి నరేంద్ర మోడీ గారికి పడట్లేదు, కనెక్షన్స్ కట్ అయినాయి అన్నట్టు వినిపిస్తున్నాయి. నీలో మంచి సంస్కారాలని నింపి నిన్ను సమాజానికి ఇచ్చింది. స్కిల్స్ ని గుర్తించి నువ్వు ఏం చేయగలవో నువ్వు చేసుకుంటూ పోతావు. ఇట్లా మొదలైందే బీజేపీ కూడా. 2027లో దేశవ్యాప్తంగా మళ్ళీ ఎన్నికల గవర్నమెంట్ పడిపోతుందా? గవర్నమెంటే తీసుకొని వస్తుంది. ఆర్ఎస్ఎస్ వ్యక్తిగా సమీకరణాలు ఆర్ఎస్ఎస్ వ్యక్తిగా చెప్పట్లేదు, అంటే ఇంటర్నల్ సమీకరణాలన్నీ మీకు తెలిసి చెప్తున్నా. దయచేసి నేను ఆర్ఎస్ఎస్ ఐల్ కరెక్ట్ ఇట్. బట్ 2027లో మళ్ళీ రీ ఎలక్షన్స్ రావటం ఏంటి అసలు? 1/3 లేడీస్ రిజర్వేషన్స్ ఇచ్చింది. పోయినసారే అది బిల్ పాస్ అయింది. బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ you will see lot of changes. మోడీ కత్తి దూస్తాడు. అసలు వేదం అంటే ఏంటి, వేదాలతో మాకేం పని అని అనుకునే వాళ్ళకి మీరేం చెప్పండి? మాకేం పని అనుకునే వాళ్ళకి నేనేం చెప్పను. అంటే బేసిక్గా వేదాన్ని చూసేది కేవలం హిందువే చూస్తాడు చూసేటప్పుడు. ఇతర మతం వాళ్ళు చూడరు వేదం. ఏం లేదు, గురించి మాట్లాడేటప్పుడు కేవలం హిందూ మాత్రమే మాట్లాడతారు. ఎక్కడ మాట్లాడచ్చు, చెప్పుకోవచ్చు హిందూ. ఎడ్యుకేషన్ నేర్చుకుంటున్నప్పుడు అదే నాకు అన్నం పెడుతుంది, ఎలా బతకాలో నేర్పించింది. నేను చదువుకున్న చదువైనా ఏదైనా మీరైనా మనం, మరి వేదం కూడా అదే నేర్పిస్తుంది కదా, అంతకన్నా అని చెప్తున్నారు కదా. ఒక చిన్న ప్రశ్న వేస్తాను, మీరేం చదువుకున్నారు? ఏవియేషన్. మీరు చేసిన ఏవియేషన్ మీకు అన్నం పెడుతుందా? దాని మీదనే ఉద్యోగం వచ్చింది నాకు. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇది చేస్తాను. మీ ఏవియేషన్ ఏమైంది? కాలానికి బట్టి మారుతూ వచ్చాను నేను అనుకున్నాను. చలో మీరు చెప్పేది అర్థమైంది నాకు. మీరు ఏవియేషన్ చేశారు, మీకు ఉద్యోగం వచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లుగా పనిచేస్తున్నారు తెలుసా మీకు? మా పిల్లోడు ఇంజనీర్ కావాలా, మా పిల్లోడు డాక్టర్ కావాలా, మా పిల్లోడు అది కావాలా, మా పిల్లోడు ఇది కావాలా.